హలో హాయ్ అండి. నా పేరు భరత్, అది వచ్చేసి భద్రాచలం. ప్రజెంట్ మనం సీతాపూర్లో ఉంటున్నాం, కేదార్నాథ్ కింద. ఎవరు వచ్చినా ఈ సీతాపూర్లోనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుద్ది. ఏ వెహికల్ అయినా ఇక్కడ స్టే చేయాల్సిందే. ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాత మనం స్టే చేసి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి పైన ఇంకొక ఊరు సోంప్రయాగ్ ఉంటుంది, తర్వాత మనకి స్టే ఏమి ఉండదు. సో మనకి ఇప్పుడు ఈ విలేజ్ అనేది ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చూపించబోతున్నాను. ఆ పైన ఉండే అన్ని హిల్స్ వేసాయండి. ఇక్కడ ఎక్కువ గుర్రాలతోనే పని ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఇక్కడ 1,00,000 మంది జనాలు ఉంటే ఒక 2 లక్షల గుర్రాలే ఉంటాయి. టిఫిన్ మొత్తం ఈ యాత్ర అనేది మొత్తం ఈ గుర్రాలతోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బతుకు జీవనాధారం ఎక్కువ ఇలాగే ఉంటుంది. మనలాగా పంటలు ఏమి ఉండవండి. గోధుమలు, తర్వాత ఆలు వేస్తారు. 6 months మొత్తం గుర్రాలతోనే ఉంటుంది వర్క్ అంతా. ఇదే అండి సీతాపూర్ మెయిన్ బేస్ వచ్చేసి. ఎటు చూసినా ఇట్లా కొండలే ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ నేనున్న సీతాపూర్ దాదాపు ఇక్కడ మేము తాగే వాటర్ కూడా మౌంటైన్స్ నుంచి వస్తాయండి. ఇక్కడ మోటార్లు ఏమీ ఉండవు. ఇక్కడ అసలు ప్రతి హోటల్లో కూడా నేచర్ వాటరే మొత్తం. వీళ్ళందరూ ఏం చేస్తారంటే పైన మౌంటైన్స్లో పైప్ బిగిస్తారండి. పైప్ బిగిచ్చేసి అందరికీ హోటల్స్ అన్నిటికీ కనెక్షన్ ఇచ్చుకుంటారు అనమాట. ఇలా ఉంటాయండి హోటల్స్. 6 months ఖాళీగా ఉంటే 6 months ఇట్లా క్లీన్ చేస్తుంటారు. ఇవి చూశారు కదా గుర్రాలు ఎన్ని బాగా దెబ్బలున్నాయో. మొత్తం ట్రెక్కింగ్ వీటితోనే ఉంటుంది కదా, కింద పడిపోతుంటాయి అనమాట. మందే రావులు ఎలాగుంటాయో ఇక్కడ గుర్రాలు అలా తిరుగుతుంటాయి మామూలుగా. ఇక్కడ గుర్రాలకేమో రెడ్ ట్యాగ్లు వేస్తారండి. ఎందుకంటే 1,00,000-2 లక్షల గుర్రాలు ఉంటాయి. మర్చిపోకుండా ఎవరు గుర్రాలకి వాళ్ళకి రెడ్ ట్యాగ్లు వేస్తారు. వాళ్ళకి ఇద్దరికి మామూలుగా మేస్తాయి. ఇవి ఏంటంటే నిజమైన గుర్రాలు ఏం కాదు, గాడిదకి గుర్రాలకి క్రాస్ బీట్ టైప్ ఉంటాయి అనమాట. క్రాసింగ్ గుగ్గిలేని దినం గడ్డే పెడతారు వీటికి మామూలుగా. ఇప్పుడు నా వెనక చూడండి వ్యూ ఎలా ఉంటుందో. ఇలా ఈ స్నో కానీ ఈ ఫాగ్ కానీ ఇలా ఉంటుందండి. అంటే ప్రజెంట్ ఇప్పుడు స్నో ఏం లేదు, ఇంకొక 1 month అయితే స్నో వచ్చింది. ఇది వర్షం పడ్డ తర్వాత ఫాగ్ అండి. ఇవన్నీ వాటర్ ఫాల్స్ అనమాట. ఈ వాటర్ ఫాల్స్ ఇలాంటివి 100-200 ఉన్నాయండి ఈ కొండ చుట్టూ. ఈ కొండ అనేది దాదాపు 10-15 కిలోమీటర్లు ఉందండి. అలా ఉంటుంది అనమాట. కింద మొత్తం వాటర్ పైనుంచి వచ్చేసి ఇలా వెళ్తుంది. ఈ స్టార్టింగ్ కూడా పైన కేదార్నాథ్ నుంచే వచ్చింది ఈ వాటర్ అనేది. చూసారు కదండి సీతాపూర్ని ఇలా ఉంటుందన్నమాట. ఆ నెక్స్ట్ ఊరు స్ట్రైట్ కనపడే ఊరేమో రాంపూర్ అంటారు. ఇక్కడ నుంచి 1 kilometer ఉంటుంది. వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ రాళ్ళ కాడ చూడండి ఎంత బాగున్నాయో పూలు. వీటిని నేను క్లోజ్లో చూపిస్తా, ఒకసారి చూడండి. అంటే మన సైడ్ ఉండవండి ఇవి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ మట్టి మీద కాదు, ఓన్లీ రాళ్ళ మీద మాత్రమే కాస్తున్నాయి. ఇవి కూడా చిన్న మట్టి ఉంటే. ఈ హోటల్ చూసారండి ఎంత ధరికి ఉందో. కాకపోతే వ్యూ బాగుంటుంది. ఇంకా అన్ని హోటల్స్ ఇలాగనే ఉంటాయి ఇక్కడ. కొంచెం ఎదురుకెళ్ళాక చూపిస్తాను వ్యూ అనేది. ఇది చూడండి, ఇవి పంటలండి. ఎగుడు దిగుడుగా ఉన్నాయి కదా, ఇవన్నీ ఆలు నేను వరి వేస్తారనమాట ఎక్కువ. నా ఫ్రెండ్ సాయిగాడు పైకి వెళ్దాం ఒకసారి చూద్దాం రారా అంటే, సరే వెళ్దాం పదరా అని చెప్పాను. సరే వాడు ముందు తీసుకెళ్తున్నాడు, నేను వెళ్తున్నాను. చూద్దాం ఏం జరిగిద్దాం. ఇక్కడ మేము వచ్చి 3 నెలలు అవుతుందండి. కోళ్ళని చూడలేదు. మా సాయిగాడు చూసి ఇక్కడ కోళ్ళని చూడరా అన్నాడు. వాస్తవానికి ఇక్కడ అసలు కోళ్ళు ఇలాంటివి ఏమి ఉండవండి. ఇక్కడ నీచు అలాంటిది అంటే నాన్ వెజ్ ఏమి ఉండదు, మొత్తం వెజిటేరియనే ఉంటుంది. అలాంటిది మేము కోళ్ళని చూసి అట్లనే చూస్తూ ఉన్నాం. పైకి వెళ్తున్నాం, కొండ పైకి చెప్పేవాళ్ళు ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. చాలా హైట్ ఉంది. ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఇవి చుక్కుడుగాయలు టైప్ ఉన్నాయి. మన దగ్గర చుక్కుడుగాయలు ఇలా వేస్తాం. ఇక్కడేమో ఇవి రాజ్మా చావలు అంటారు. చుక్కుడుగాయలు టైప్ ఉంటాయి కానీ చుక్కుడుగాయలు కావు ఇవన్నమాట. ఇలా ఉంటాయి కాయ వచ్చేసి. సేమ్ చుక్కుడుగాయలు టైప్ ఉంటాయి కదా, కొంచెం పొడుగు ఉంటాయి. గైస్ మనం ఫైనల్లీ పైకి వచ్చేసాము. చూడండి పైనుంచి ఎంత బాగుందో. అందరు కింద ఉంటే మాత్రం ఆ ఇల్లు చూసారా ఎంత పైకి ఎంత
న్యాచురల్గా ఉందో చాలా బాగుంది. అసలు ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉందో. చూసారు కదండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఈ సీతాపూర్లో వస్తే ఎలా స్టే చేయాలి, ఎలా ఉండాలి, బడ్జెట్ ఎలా ఉంటుంది, ఈ హోటల్స్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, వీటి కోసం నేను మళ్ళీ చేస్తుంటాను. చూస్తుండండి ప్లీజ్. థ్యాంక్ యూ.